ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరికీ చెవులు గింగురుమనను. ఆ దినమున ఏలీ యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికినీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసిన గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను. అయితే ఏలీ, సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు, చిత్తము నేనిక్కడ ఉన్నానెను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగుచేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను. ఏలీ విని, సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో వెల్లడి ఆయెను. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి
అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారీలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఇశ్రాయేలీలను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవయిచ్చు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను. అతని దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు, యుద్ధములో నుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చిదనని ఏలీతో అనగా అతడు, నాయనా, అక్కడ ఏమి జరిగినని అడిగెను. అందుకు అతడు, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోఫ్నీ ఫీనెహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసమను మాట అతడు పలకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీద కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివెండ్రి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయెనని ఆమె చెప్పెను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు
మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకము యందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిల్చుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడియున్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడియున్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహావాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను.
విడిచిపెట్టి జయించిన వారి రక్షణకై, జయించిన వారి రక్షణకై సీయోను రాజు వచ్చుచున్నాడు. నీవతి వేగము ఎదుర్కొనుము, సీయోను రాజు వచ్చుచున్నాడు. నీవతి వేగము ఎదుర్కొనుము. నరులలో అతి సుందరి అయిన యెరూషలేం కన్యకలెమ్ము నీవు. మైల వస్త్రము తీసివేసి, మైల వస్త్రము తీసివేసి సుందర వస్త్రము ధరించుకొని శాలిము రాజు ఎదుర్కొనుము. సుందర వస్త్రము ధరించుకొని శాలిము రాజు ఎదుర్కొనుము. దులుపుకొనుము కుమారి, దులుపుకొని లేచి కూర్చుండుము. మెడకట్లు విప్పుకొనుము వేగం, మెడకట్లు విప్పుకొనుము. స్వాతంత్ర గీతం ఎలుగెత్తి పాడి స్వాతంత్ర నాయకుని ఎదుర్కొనుము. స్వాతంత్ర గీతం ఎలుగెత్తి పాడి స్వాతంత్ర నాయకుని ఎదుర్కొనుము. నిద్రించుచున్న కుమార్తె నీవు శీఘ్రము లేచి మేల్కొనుము. మృతతుల్యమైన జీవితము, మృతతుల్యమైన జీవితము విసర్జించు శక్తిని పొంది మృత్యుంజయుని ఎదుర్కొనుము. విసర్జించి నీవు శక్తిని పొంది మృత్యుంజయుని ఎదుర్కొనుము. ఉన్నత పిలుపు నీవు పరుగెత్తు, లోతు భార్యతో స్నేహమదు, లోతు భార్యతో స్నేహము. లోకము జీవ పరిశుద్ధులతో సంపూర్ణ ఎదుర్కొ, లోకము జీన పరిశుద్ధులతో త్యాగ సంపూర్ణ ఎదుర్కొనుము. శీఘ్రము లెమ్మము మిక్కిలిల సమయమిదే. సత్య సువార్తకు లోబడియు, సత్య సువార్తకు లోబడియు సత్యము చేత పునుల నిలిచి ప్రాణుని ఎదుర్కొనుము. సత్యము చేత పునుల నిలిచి ప్రియుని ఎదుర్కొ.
ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.